కూడా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభు తిరిగి ఇంకను ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పట్ల మీ చిత్తం ఏమైందో అయ్యా మీ చిత్త ప్రకారము వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన దర్శనం ఏదైతే ఉందో ప్రభు ఆ బిడ్డల తండ్రి ఆ దర్శనంలో ప్రకారముగా నడుచుటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలు ఎక్కడ కూడా తప్పిపోకుండా నాయన అయ్యా బిడ్డల చుట్టూ మీరు అగ్ని కంచె వేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు అవును తండ్రి. ఏ ఓటమి కూడా ప్రభువా అదే ఓటమిగా ఉండిపోకుండా తిరిగి మళ్ళా నువ్వు విజయాన్ని ఇచ్చే దేవుడు. పేతురు నీటి మీద నడిచినప్పుడు అక్కడ ఓటమి పాలైపోయాడు అనుకున్నాం, కానీ నువ్వు చేయి పట్టి తిరిగి నడిపించావు. అలాగే బిడ్డలు ప్రభువా తిరిగి మళ్ళా మీరు నడిపించండి. వారిలో ప్రభా ఏ బలహీనత ఏది లేకుండా ప్రభా ఏ భయమో ఏ పిరికితనము ఎలాగ నేను ముందుకు వెళ్ళాను అయ్యో అనే ఆ భయమో పిరికితనము లేకుండా అయ్యా వారిని చెయ్యి పట్టి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మీ కృప దయచేయండి. మీ దక్షిణ హస్తము వారిపై నుంచమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఇంతవరకు ఆరాధనలు మీరు తోడై ఉన్నారు ప్రభు. అయ్యా నీ పక్షాన్ని నిలబడి వాక్య పరిచయం చేస్తుండగా తండ్రి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకుని నేడు మాకందరికీ కావలసిన వర్తమానం మీరే మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు, అలాగే పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? కొంచెం మీరు స్మైల్ ఇస్తే బాగున్నట్టు నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రేయర్ పాయింట్స్ కొన్ని మన ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలని. ఒకసారి నా వైపు చూస్తే ఇట్లాగా దేవుడు మీకు ఏ దర్శనం ఇచ్చాడో అవన్నీ కూడా ప్రింటెడ్గా ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు మీ పట్ల ఏమేమి కార్యము చెయ్యాలి. ఒకవేళ దేవుడు మీ పట్ల కార్యం చేస్తే మీరు దేవుడికి ఏమి చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంతెన కట్టాలనుకోండి, ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, దానికి ముందు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కదా, ఉంటుందా? అలాగా ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా దేవుడి పట్ల మీ ప్రణాళిక ఈ విధంగా వాగ్దానాలతో ప్రింట్ చేసుకుని ఉండాలి. ప్రతి వాగ్దానానికి కూడా, ప్రతి ప్రార్థనకి కూడా ఒక వాగ్దానం అనేది కంపల్సరీగా యాడ్ అవ్వాలి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. అభిషేకం గురించి, మళ్ళా హీలింగ్ ప్రేయర్ గురించి రకరకాలుగా ఉన్నాయి. ఎఫ్ఎసి ప్రార్థన అని ఇట్లా డిఫరెంట్ ప్రేయర్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఏముంటాయంటే కంపల్సరీగా ముందు పైన ఏముంటుందంటే ప్రామిస్ ఉంటుంది. ప్రామిస్ ఉండి కింద మనం ఏమేమి ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి ఉంటుంది. అప్పుడేమవుతుందంటే తప్పకుండా మీ ప్రార్థనకి జవాబు అనేది వస్తుంది. అర్థమవుతుందండి? ఇలా ప్రింటెడ్గా ఉండాలి. దేవుడికి ఏమి ఇచ్చిన వాగ్దానాలు, దేవుడికి ఏం దర్శనాలు ఇచ్చాడు, అవన్నీ కూడా ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వు మర్చిపోవు. ప్రతిసారి కూడా ఈ ప్రార్థన చేసినప్పుడు ఈ ఫైల్ అనేది దగ్గర పెట్టుకుని దీని మీద ఫైల్ మీద చేతులు పెట్టి ప్రార్థించాలి. ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాగ్దానాలు అనేకమైనవి నెరవేరుతూ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ అభిషేకం కోసము ప్రిపేర్ చేశాను. అభిషేకం నాకు కావాలి ప్రభు అని. ఎలా కావాలి అభిషేకము? దీని మీద క్లారిటీ. అంటే దేవుడిని ఎలా అడగాలంటే క్లారిటీగా మనం అడగాలి. అంటే ఇది ఈరోజు మెసేజ్ సబ్జెక్ట్ కాదుగా, ఎందుకు నాకు దేవుడు ప్రేరేపించాడు తీసుకొచ్చి మీకు అందరికీ చూపించాలని. ఈ విధంగా మీ అందరి దగ్గర ఫైల్స్ ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు నీకు బ్లెస్ చేస్తే నువ్వేం చేస్తావు?
అది కూడా ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 100 కోట్లు నువ్వు ఏం చేస్తావు? దేవుడు అందరికీ డబ్బులు ఇవ్వడండి. అర్థమవుతుందండి? తన పని నిమిత్తం మనం ఏదైనా ప్రాజెక్ట్ కలిగి ఉంటేనే నీకు ఎక్కువగా బ్లెస్సింగ్ వస్తుంది. దేవుని స్తోత్రం. మంచిది. ఈరోజు స్పెషల్ ఏంటి? పామ్ సండే కదా, బట్టల ఆదివారం. మరి ఈరోజు మెసేజ్ అదే చెప్పుకుందామా లేకుంటే వేరే మెసేజ్? ఓకే, పామ్ సండే మెసేజ్ చెప్పుకుందాం. అయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మనము మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెతానియా అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇంతవరకు చదువుకున్నాం కదా. ఇక్కడ మీరు ఒలీవ కొండ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఒలీవ కొండ అనేది గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి తర్వాత చెప్తాను. చదవమ్మా. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. ఇక్కడ కొమ్మల దగ్గర కొన్ని చోట్ల ఖర్జూరపు కొమ్మలు ఉంటాయి. వేరే వేరే స్క్రిప్చర్ లో చదవమా. మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చి చుండిన వారు జయము ప్రభు పేరిట వచ్చుచున్న వాడు స్థింపబడు గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాక్చువల్గా పామ్ సండే రోజు జరిగిన సంఘటన ఇది. మనము సమయానుకూలాన్ని బట్టి ఒక 1/2 అవర్ లేదా 40 minutes మనము చెప్పుకుందాం. అయితే వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అంటే ఇద్దరు శిష్యులు పిలిచి ఏం చేశాడండి? ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళమన్నాడు. అందులో మీరు ప్రవేశింపగానే
కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. మీరు వెళ్ళగానే ఏం కనిపిస్తుందంటే అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు. తర్వాత ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. అంటే మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లని విప్పుతుంటే ఎవరైనా అడిగితే యేసు ప్రభు కావాలి, నాకు కావాలని మీరు చెప్పండి అన్నాడు. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. మీరు వెళ్ళి అడిగిన తర్వాత మీకు అబ్జెక్షన్ చేస్తారు. అబ్జెక్షన్ చేసినప్పటికి కూడా నా పేరు చెప్పినట్లయితే దాన్ని విడిచిపెడతారు. ఓకే. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడేను. ఆయన చెప్పినట్టుగానే కనపడింది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? మామూలుగా వెళ్ళి ఇప్పేసుకుంటే ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు, అవును కదా? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇప్పుతున్నారు గాడిద పిల్లని అని అడగగానే వాళ్ళు ఏం చెప్పారు? అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనించారు. అయ్యా, ఈ గాడిదను యేసు ప్రభు వారు తీసుకుని రమ్మన్నారు కాబట్టి మేము తీసుకుని వెళ్తున్నాం అనగానే, సరే యేసు ప్రభు వారు తీసుకెళ్ళమన్నారు కదా, సరే తీసుకెళ్ళండి అని చెప్పేసి పంపించేశారు. ఓకే. వారు ఆ గాడిద పిల్లని యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఓకే. ఇప్పుడు గాడిద తీసుకురాగానే బట్టలు దాని మీద వేశారు, కూర్చున్నాడు. ఓకే. ఇది మామూలుగా మనం ఇలాగా ఒక స్టోరీ లాగా మనం చదువుకుంటే వెళ్తే జనరల్గా మనకి ఇదే అర్థమవుతుంది. కానీ ఇంకా కొంచెం మనము డీప్గా వెళ్ళినట్లయితే ఎక్కడ బయలుదేరారు? ఒలీవ కొండ. అది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్పగా గీతని అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇతను పిలిచి మీ ఎదుడునున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయనే డైరెక్ట్గా వెళ్ళి గాడిద తెచ్చుకోవచ్చు కదా, అవునా? ఏం చేశాడు? మీరు ఎదుడుగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. అయితే ఇక్కడ గాడిద దేన్ని సూచిస్తుందంటే మనకు చాలా జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని విశ్లేషణ చేయాలి. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రమును చాలా జాగ్రత్తగా చదివినట్లయితే గాడిద గురించి ఏముంటుందంటే అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది ఉంటుంది. కొన్ని జంతువుల పేర్లు ధర్మశాస్త్రంలో అక్కడ రాయబడి ఉంటాయి. సో అక్కడికి వెళ్తే మనకి అవన్నీ స్క్రిప్చర్ తీస్తే టైం సరిపోదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాడిద గురించి ఏముంటుందంటే అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది అని ఉంటుంది. సో ఈ గాడిద అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు సాదృశ్యముగా ఉంది. అర్థమవుతుందండి? ఈ గాడిద లోకములో ఉన్నటువంటి ప్రజలకు, అంటే ఈ లోకములో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారు? పాపములో ఉన్నారు, పాపములో కట్టబడి ఉన్నారు, అపవిత్రముగా ఉన్నారు, అపరిశుద్ధముగా ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఈ స్క్రిప్చర్ చివరిలో ఈ గాడిదను ఎక్కడికి తీసుకొచ్చారంటే యెరూషలేము తీసుకొచ్చారు. ఎక్కడికండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. యెరూషలేము దేన్ని చూపిస్తుంది? యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉందంటే పవిత్రతకు సాదృశ్యముగా ఉంది, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. సో ఇప్పుడు ఈ అపవిత్రంగా ఉన్నటువంటి గాడిదను, అపరిశుద్ధముగా ఉన్నటువంటి ఈ గాడిదను ఎక్కడికి తీసుకురావాలి? యెరూషలేముకు తీసుకురావాలి. ఎందుకు యెరూషలేముకు తీసుకురావాలంటే ఈ
పాపముతో కట్టబడినటువంటి ఈ గాడిద అంటే మనుషులు ఎప్పుడైతే యెరూషలేముకి వస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి, పరిశుద్ధపరచబడతారు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు మరి డైరెక్ట్గా యేసు ప్రభు వారు వెళ్ళొచ్చు కదా, పాపము చేసిన స్త్రీ దగ్గరికి డైరెక్ట్గా ఆయన వెళ్ళాడు కదా, అవునా? ఆయన ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు ఈ పామ్ సండే రోజుని ఇక లాస్ట్ సండే ఆయనకి లాస్ట్ సండే. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు ఏమి చెయ్యాలి అనే విషయాన్ని అంతర్లీనంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎదురుగా ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళుడి. సో నీవు నేను మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే మనము ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలి, మన ఎదురుగా ఉన్నటువంటి పట్టణాలకి మనం వెళ్ళాలి, మన పక్కన ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడ కట్టబడి ఉంది కదా, కట్టబడి ఉంది. అదే రీతిగా ఈ లోకములో జనములు అపవిత్రతతో అపరిశుద్ధతో ఆ గాడిద పిల్లలాగా కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. సో ఎదురుగుండా గ్రామానికి వాళ్ళని వెళ్ళమన్నాడు. ఇక్కడ కూర్చున్న నిన్ను నాకు మనందరికీ కూడా మన పక్కనున్న గ్రామానికి, మన బంధువులింటికి, మన ఇరుగు పొరుగు వారింటికి, మన తెలిసిన వారింటికి, అందరింటికి వెళ్ళి అక్కడ పాపము చేత కట్టబడి ఉన్న వారిని నువ్వు ఎక్కడికి తీసుకురావాలంటే యేసయ్య దగ్గరికి తీసుకురావాలా. అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రం మీరు బాగా స్టడీ చేస్తుంటే ఈ గాడిద గురించి క్లుప్తంగా తెలుస్తుంది. అర్థమవుతుందండి? సో ధర్మశాస్త్ర ప్రకారం గాడిద అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది. యెరూషలేము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సో ఎప్పుడైతే ఆ గాడిద యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు, ఆ గాడిద ఇప్పుడు ఏమైంది? పరిశుద్ధమైపోయింది. దానికి సాదృశ్యంగా ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేముకి తీసుకొని వచ్చాడు. మన పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము గురించి నువ్వు క్లుప్తంగా చదివితే యెరూషలేము పవిత్రమైనది, పరిశుద్ధమైనది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు గాడిదను తీసుకుని వెళ్ళడానికి వారు వెళ్ళినప్పుడు వెంటనే తీసుకెళ్ళిపోన్నారా? చెప్పండి. వెంటనే గాడిదను తీసుకెళ్ళిపోమని అనలేదు. యేసు ప్రభువారు కూడా చెప్పారు ఏమని? మీరు వెళ్ళి అక్కడ దాన్ని తీసుకుని రండి. తీసుకొచ్చేటప్పుడు వారు అబ్జెక్షన్ చేస్తారు. మీకు ఏం చేస్తారు? అబ్జెక్షన్ చేస్తారు. అయినప్పటికీ నాకు కావాలని చెప్పి మీరు తీసుకుని రండి. ఇది ఇంకా కొంచెం మనము డీప్కి వెళ్ళినట్లయితే, నిజంగా నువ్వు ఎవరైనా ఒక గ్రామానికి వెళ్ళు, ఒక బంధువుల ఇంటికి వెళ్ళు, ఒక చుట్టాలింటికి వెళ్ళు, ఒక పాపముతో కట్టబడినటువంటి ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు రా మందిరానికి అని చెప్పి తీసుకుని వస్తే అప్పుడు ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకు తీసుకెళ్తున్నావు చర్చికి? ఎందుకు తీసుకెళ్తున్నావు మందిరానికి? గాడిదని ఇప్పుతుంటే ఏమన్నారు? ఎందుకు ఇప్పుతున్నావు గాడిదను అన్నారా? చదవండి. మీరు అలాగే చూస్తున్నారు, డౌట్ వస్తుంది. అందుకని చదవమ్మా. 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి కనబడను. దాని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అడిగారు, అడగలేదా?
ఏం చేస్తారు మీరు? ఇప్పుడు కూడా నువ్వెవరినైనా సంఘానికి తీసుకురావడానికి పరిశీలిస్తే ఒక తీసుకుని వెళ్తే ఎక్కడ తీసుకెళ్తున్నావు అడుగుతారా? అడగరా? వాళ్ళు కట్టబడి ఉన్నారు, పాపములో, శాపములో, దోషములో కట్టబడి ఉన్నటువంటి వారిని యేసయ్య చెప్పిన ప్రకారముగా ఒకవేళ నువ్వు వారికి సువార్త ప్రకటించి నువ్వు తీసుకుని వెళితే ఇదే రీతిగా నీకు ఏమవుతుందంటే వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది దానికి సాదృశ్యముగా ఉంది, సువార్తకు సాదృశ్యముగా ఉంది. ఏంటి? శిష్యులు ఆ గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడిన గాడిదను విడిపించడం. హల్లెలూయా! చెప్పాలంటే ఎన్ని గాడిదలు ఉన్నాయి లోకంలో. హల్లెలూయా! మనం ఏం చేయాలండి? పాపములో, శాపములో, అప్పుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, దుఃఖాల్లో అనేక మంది కట్టబడి ఉన్నారు. ఇప్పుడు చూడండి, అనేక మందికి మనము చెప్తే వస్తారా? రారు. ఒకవేళ నిజంగా చెప్పినప్పుడు వస్తే ఈ గాడిదకు వచ్చినట్టు వాళ్ళకి కూడా మహిమ వస్తుంది. హల్లెలూయా! అవును కదా? గాడిదకి మహిమ వచ్చిందో లేదు? అక్కడ ఏసి ఎక్కినప్పుడు అందరూ ఏం వేశారు? ఉట్టి గాడిద వస్తే చీరలు వేస్తారండి? ఉట్టి గాడిద వస్తే ఖర్జూరం పంట వేస్తారా? వేరు. దేన్ని బట్టి వేశారు? యేసయ్యను బట్టి గాడిద వస్తూ ఉంటే చీరలు, ఖర్జూరం మట్లు, ఆ మట్లు, ఈ మట్లు అన్నీ వేసి జై హో జై హో అంటున్నారు. హల్లెలూయా! ఆ గాడిద జీవితం ధన్యమైపోయి ఉంటుంది కదా, ఎంత ఖుషి అయిపోయి ఉంటుంది. హల్లెలూయా! సో ఏం జరిగిందంటే అక్కడ నిలిచి ఉన్న కొందరు మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్ల ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండాడు. దేవుని స్తోత్రం. ఆయన దాని మీద కూర్చుని ఎక్కడ తీసుకెళ్ళాడు? చదవమా. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన గాడి మీద వస్తా ఉన్నాడు అందరూ చూసి ఏం చేస్తున్నారంట? హోసన్నా హోసన్నా అని ఇప్పుడు శిష్యులు పాడారు కదా, హోసన్నా హోసన్నా అని చెప్పి అందరూ కేకలు వేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే ఈ గాడిద ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యెరూషలేముకు వచ్చింది. ఇప్పుడు యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే సంఘమునకు సాదృశ్యం. అర్థమవుతుందండి? యెరూషలేము అన్నాం, లేదా సియోను కొండ అన్నాం, లేదంటే సియోను పర్వతం అన్నాం. ఇలా సంఘానికి సాదృశ్యముగా అనేకమైనవి ఉన్నాయి. సో ఇప్పుడు అనేక మంది కట్టబడుతున్న వారిని ఎవరు తీసుకురావాలంటే యేసయ్య కాదు. ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా ఇలా గాడిదని తెచ్చుకోలేడా? యేసు ప్రభు వారు డైరెక్ట్గా వెళ్ళి ఆ గాడిదని తెచ్చుకోగలడు, అక్కడ ఎక్కి కూర్చోగలడు. కానీ ఎవరిని పంపించాడు? శిష్యుల్ని పంపించాడు. ఎందుకంటే తను ఇంకా వెళ్ళిపోయే సమయము దగ్గర పడింది. వారికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాడంటే నేను వెళ్ళిపోయే సమయము దగ్గర పడింది. ఈ గాడిద ఏ రీతిగా అయితే కట్టబడి ఉందో
ఈ లోకంలో ప్రజలు అనేక మంది పాపము చేత కట్టబడి ఉన్నారు. వారందరిని విడిపించవలసిన బాధ్యత ఎవరిదంటే మీదే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దాంతోపాటు ఇంకేమి చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు ఎవరినైనా అలా కట్టబడి ఉన్న వారిని విడిపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మీకు వ్యతిరేకత వస్తుంది, అభ్యంతరాలు వస్తాయి. అర్థమవుతుందండి? సో మనం ఈ లోకంలో ఉన్న కట్టబడి వారిని ఎవరు విడిపించాలంటే యాక్చువల్గా మనమే విడిపించాలి. మనం ఏమున్నాయి లోకానికి మనము వెలుగై ఉన్నాం. యేసు ప్రభువు వారు ఏమంటారంటే, నేనున్నంత కాలము ఈ లోకానికి నేను వెలుగుగా ఉన్నాను, నా తర్వాత ఈ లోకానికి ఎవరు వెలుగు? మనమే వెలుగు. సో కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో చీకట్లో ఉన్న వారిని, కట్టబడిన వారిని యెరూషలేముకి అనగా యేసయ్య దగ్గరికి ఎవరు నడిపించాలి అంటే మనమే నడిపించాలి. హల్లెలూయా. ఈ పామ్ సండే రోజుని, ఈ మట్టల ఆదివారం రోజుని శిష్యులకు దేవుడు అదే బోధిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? మరీ చెప్తున్న గాడిద అనేది అపవిత్రతకి, అపరిశుద్ధతకి సూచన అని ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది. యెరూషలేము పవిత్రతకి, పరిశుద్ధతకి సాదృశ్యమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. సో ఈ లోకంలో ఉన్నటువంటి అపరిశుద్ధులను, అపవిత్రులను ఎక్కడికి నడిపించాలంటే పరిశుద్ధమైనటువంటి యెరూషలేముకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాబట్టి మామూలు గాడిద ఎక్కాడు, మనము మామూలుగా చేయి పట్టి నడిపించాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఆయన గాడిదనే ఎందుకు ఎక్కాడంటే పాత నిబంధన గ్రంథములో ప్రవచనముల నెరవేర్పు కొరకు. అర్థమవుతుందండి? పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు ఉంటాయి. ఆయన గాడిద మీద రాబోతున్నాడు, గాడిద పైన రాజుగా రాబోతున్నాడని. సో ఆ ప్రవచనాలు నెరవేర్చడం కొరకు ఆయన గాడిద ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఒలీవల కొండ. సో ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాడు ఆయన? మనొకసారి చదవమా 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒలీవల కొండ దగ్గర ఆయన బయలుదేరాడు. అవునా? అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పామ్ సండే రోజునే ఆయన ఏమికి వచ్చాడు? గాడిద మీద వచ్చాడు, ఒలీవల కొండ దగ్గర నుంచి. అవునా? ఇప్పుడు సెకండ్ టైం ఆయన వచ్చినప్పుడు అదే ఒలీవ కొండ దగ్గరికి వస్తాడు. ఎంతమంది తెలిసే విషయం? ఇప్పుడు ఏ ఒలీవల కొండ దగ్గర అయితే గాడిదలు రమ్మని గాడి మీద కూర్చుని వెళ్ళాడు, సేమ్ అదే ఒలీవ కొండ దగ్గరికి మళ్ళా యేసయ్య రానై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే రెండవ రాకడంటే అక్కడికే వస్తాడు. ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, ఈ అమెరికా, న్యూయార్క్ ఇక్కడి నుంచి రాడు. అర్థమవుతుందా? ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఏ ఒలీవా కొండ దగ్గర అయితే ఆయన గాడిదనెక్కి వచ్చాడో అదే ఒలీవా కొండ దగ్గర ఇప్పుడు టక్ 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 గుర్రం మీద వస్తాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు గాడిద మీద ఎందుకు వెళ్ళాడంటే సిలువకి సిద్ధపడతా ఉన్నాడు. ఏమీ చేతకాని వాడిగా, రిక్తుడుగా తనకు తాను తగ్గించుకొని ఒక గాడిద మీద వచ్చాడు. కానీ ఇప్పుడు అదే ఒలీవ కొండ దగ్గరికి రాజుగా యేసయ్య రాబోతున్నాడు.
హల్లెలూయా. జకరియా గ్రంథము ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద. ఎక్కడంట? ఇందాక మనం చూసాం కదా, యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద. ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అక్కడి నుంచే ఎలా వచ్చాడండి? గాడిద మీద వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంతకు ముందు ఎలా వచ్చాడంటే ఒక గాడిద పిల్ల మీద ఏమీ తెలియనటువంటి వాడిగా వచ్చాడు. అవునా? ఆయన సర్వాధికారి, ఒక మాట చేత భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు సింపుల్గా ఎలా వచ్చాడంటే గాడిద మీద వచ్చాడు. కానీ చాలా మంది అదే చూస్తూ ఉన్నారు. ఇంకా ఏం చూస్తూ ఉన్నారంటే లోకమంతా సిలువ మీద ఏలాడుతున్నటువంటి యేసయ్యనే చూస్తూ ఉన్నారు. సిలువ మీద ఏలాడిన యేసయ్యనే చూస్తూ ఉన్నారు. కానీ రెండో రాకడలో ఎలా రాబోతున్నాడంటే ఆయన మేఘారుడై గుర్రం మీద రాబోతున్నాడు. చూడండి, రాగానే ఆ దినమున, అంటే ఆయన వచ్చిన దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఆ కొండ మీదంట ఆయన పాదములు పెట్టగా ఏమైంది? పాదములు పెట్టగా పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును సగము కొండ తూర్పు తట్టునకును ఏమవుతుందంట? రెండుగా విడిపోతాయి, చీలిపోతాయి. దేవునికి స్తోత్రం. ఏ ఒలీవ కొండ దగ్గర అయితే గాడిద ఎక్కాడో, ముందుకు వెళ్ళాడు, అదే ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం గాడిద మీద ఎక్కాడు కాబట్టి ఏం చేస్తున్నామంటే మట్టల ఆదివారము చేసుకుంటున్నాం. అవునా కదా? కానీ ఏం జరుగుతుంది తెలుసా? ఆయన ఒలీవ కొండల మీదకి వచ్చి పాదములు పెట్టగానే రెండుగా చీలిపోగానే ఆయన కొరకు సిద్ధపడిన మనం అందరము ఆయనతో పాటు ఆ రెండో రాకడ సమయంలో మధ్యాకాశానికి వెళ్ళి ఆయనతో పాటు విందులో పాల్గొంటాం. హల్లెలూయా. ఇంకో సీక్రెట్ ఏంటంటే ఆయన అక్కడ వెళతా ఉంటే హోసన్నా 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 అని ఎవరైతే జయధ్వనులు మోగించారో వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి యేసయ్య గుర్రం మీద రాబోతుని చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా మధ్యాకాశంలో విందులో మనతో పాటు పాల్గొంటారు. అవునా కదా? అప్పుడు అది మట్టల ఆదివారం కాదు. మరి ఆయన ఏ ఆదివారం వస్తాడో తెలవదు. దేవుని స్తోత్రం. ఆదివారం వస్తాడా, శుక్రవారం వస్తాడా, శనివారం వస్తాడా, ఏ రోజు వస్తాడో తెలవదు. అప్పుడు మనం అందరం ఏం చెప్పుకుంటామంటే రాకడ ఆదివారం. హల్లెలూయా. రాకడ ఆదివారం లేదా రాకడ సోమవారం. ఆ రోజు ఏ రోజు వస్తే
ఆ రోజు మనము గొప్పగా చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీకు ఏం చెప్పారంటే ఒలీవ కొండ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పారు. అర్థమవుతుందండి? ఒలీవ కొండ అనేది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మళ్ళీ ఎక్కడికి వస్తాడు? సేమ్ యెరూషలేం, సేమ్ ఒలీవ కొండ. ఈసారి ఎలా వస్తాడంటే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు మళ్ళా వెళ్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఊహించుకోండి, యేసయ్యతో పాటు విందు ఎలా ఉంటుందో. యేసయ్యతో పాటు విందు ఎలా ఉంటుందో అసలు మామూలుగా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరము ఆదివారం నాడు చికెన్ కొరకు, మటన్ కొరకు ఎదురు చూడడం కాదు, కానీ మధ్యాకాశంలో యేసయ్య ఇచ్చే విందు కొరకు ఎదురు చూద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనము ప్రభువులు తీసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండవాలి.